పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొద్ది భాగాలుగా మనం క్రైస్తవ భక్తి సంగీతము నిన్న నేడు రేపు అనే శీర్షికలో నాటి క్రైస్తవ భక్తి సంగీతంలో ప్రొటెస్టెంట్ రచయితల వాగ్గేయకారుల భాగస్వామ్యం గురించి విశేషంగా చర్చించుకుంటూ ఉన్నాము. ఈరోజు కొద్దిమంది గొప్ప వాగ్గేయకారులతో వారు ఇచ్చినటువంటి భాగస్వామ్యాన్ని గురించి చర్చించి వారి పాటలను కొన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. ఆధునిక భక్త కవి చూడామణి శ్రీ మాసిలామణి గారు ఆధునిక కాలంలో పురుషోత్తమ చౌదరి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక కాలం పాతకాలం, కానీ ఆధునిక కాలంలో అంటే ఇప్పుడున్న చాలామంది మధ్య వయస్కులుగా ఉన్న వారికి బాగా పరిచయమైన పాటలు ఇవన్నీ కూడా మాసిలామణి గారు ఎన్నో విరచించారు. అందువల్ల ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందినవాడైనా కానీ తల్లి తరఫు బంధువులు వీళ్ళంతా కూడా ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళు. మాసిలామణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈయన పాటల్లో కొన్ని చూసుకుందాం. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ మరియ సుత, సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవనమొదవెను, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే అని క్రైస్తవ విజయాన్ని గురించి ఎంతో ధైర్యంగా సత్యానికి సాక్ష్యం ఇస్తూ ఈ మాసిలామణి గారు ఇటువంటి ఈ పాటలో తర్వాత చరణాలు కూడా శోధనలో నాకు ప్రభు సన్నిధి దొరికింది, ప్రార్థన కాలం బహు ప్రియమైంది, ఇంకా ప్రభు స్వాంతనలో సన్నిధిలో నాకు స్వాంతన దొరికిందని క్రైస్తవ విశ్వాసాన్ని పరిపుష్టి చేసేటట్టుగా, మంచి నిరీక్షణ కలిగేటట్టుగా, ఊరట కలిగేటట్టుగా గీతాలని రచించాడు. ఈయన యొక్క గీతాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే సిలువలో ఉన్నటువంటి క్రీస్తునాథుని స్వానుభవంలోకి తెచ్చుకోవటం వల్ల, ఆ సిలువలో ఉన్న క్రీస్తునాథుని అమితంగా ప్రేమించడం వల్ల ఈయన పాటలన్నీ కూడా అత్యంత ప్రజాదరణను పొందాయని చెప్పట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక పాట మనం చూసుకుంటే అందరికీ తెలిసిన పాట, రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మాటల్లో క్లిష్టత లేనే లేదు, అత్యంత సరళంగా ఉన్నాయి. ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం. ఇంకా ఏసే జీవన ముక్తికి మార్గం, ఏసే భక్తుల భూతల స్వర్గం, ఏసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. సర్వస్వం ఏసే,
ఆయనకు వెలుపల మరేమి లేదు. ఆయన లేనిదే జీవితమే లేదు. జీవితమే శూన్యము. ప్రపంచానికి ఆధారం యేసే. యేసు బాటే ప్రపంచ బాట. యేసు చూపినదే శాంతి మార్గం. అది ప్రపంచం పాటించాలి అన్న భావనతో వెలువరించారు. అంతా యేసు ప్రభు గురించే అనమాట. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వధర, పాపహర, శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. సిల్వధరుడు, సిలువను ధరించినవాడు. పాపహరుడు, పాపాన్ని హరించినవాడు. శాంతికరుడు, శాంతిని ప్రసాదించే దేవుడు. సరళమైన పదాలతో యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే, మతములు వెదికిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే గదా. పతితులు కూడా దేవుని సుతులని తెలిపిన హితమతి నీవే గదా. ఇంకా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుష ఎడారిలో కలువలు పూయ సిలువ విజయము గదా. సిల్వధర, పాపహర, శాంతికర. ఇంకా ఎన్నో చరణాలు ఉన్నాయి. నర్మగర్భమైనటువంటి లోతైన భావాలు సుందరమైన భాషలో అలాగా చెణుకుల్లాగా పలుకులాగా దొర్లుకుంటూ పోతూ ఉన్నాయి. సర్వజనీన సర్వ ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటాయి ఇటువంటి పాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, మాసిలామణి గారు, దేవా వెంబడించితి నీ నామము, జీవితేశ్వర నా జీవితాశ నీవే, రావే నా భాగ్యమా యేసువా అని సమస్తము యేసే, సర్వము క్రీస్తే అన్నట్లుగా ప్రభువు చుట్టే తన జీవితాన్ని రంగరింప చేసుకున్నాడు. ప్రభు చుట్టే జీవితాన్ని మలుచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసినటువంటి పాటలు ఇంకా ఉన్నాయి. కానీ స్థలాభావం వల్ల, సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాం. కానీ ఉన్న వాటిల్లో ఇంకొక పాట ఎంతో గొప్పది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి ప్రభువు ఎదురయ్యి ఆవిడను దాహాన్ని అడుగుతాడు, ఆవిడ హృదయాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ హృదయంలో జరిగిన పెనుమార్పులను ఒక మంచి పాటతో ఇలాగా తెలుపుతాడు. ప్రభు ప్రేమ తొలి పిలుపు హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమాయేసునిలో శరణును సంగుచు కనిపించే. ఒక పతిత, ఒక వ్యభిచారిని, ఒక బజారు స్త్రీని చూస్తే ఎవరికైనా గౌరవం ఉంటుందా? ఎవరైనా నిష్పక్షపాతంగా ప్రేమించగలరా? ప్రభు ప్రేమించాడు, తన పాప జీవితాన్ని తెలియచేశాడు. ఆ పాపది జీవితాన్ని గురించి విముక్తిని ప్రసాదించాడు. ఆవిడ జీవితం ఎలా ఉంది? దేహమునే నా సర్వముగా భావించుచుమది పూజింప, దినదినము జీవితము చావుగా మారిన కాలములు, దేవునిగా నా బంధువుగా మరణ బంధముల ఛేదించి దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే, దెయ్యాల కుహరమును స్తుతి మందిరముగా నన్ను మార్చే. ప్రభు ప్రేమ అనే ఆ సమరయ స్త్రీ ఎవరూ ఆదరణ చూపలేనట్టు పుట్టినప్పుడు
దేవుడే నా బంధువుగా వచ్చి నన్ను రక్షించాడన్న కృతజ్ఞతాభావంతో పాడిన పాట ఎంత గొప్ప పాట. ఇటువంటి పాటలు ఈ కాలంలో వస్తున్నాయా? పాపుల మీద కేంద్రీకరించుకొని వారిని ఆదరించేటటువంటి దేవుడు ఆ గొప్ప గుణగణాలని ఎంచే పాటలు వస్తున్నాయా అని మనం ఒకసారి చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగు క్రైస్తవ భక్తి సంగీతంలో ఏకైక అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఏదంటే పేతురు గారి మానసిక భావావేశ సంఘర్షణ పాట నడిపించు నా నావ. నడిపించు నా నావ కళ్ళు మూసుకొని కూడా పాడేవాళ్ళు ఉంటారు. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, పండితులు, పామరులు, బాలలు, వృద్ధులు, యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా చక్కగా పాడతారు. పేతురు అనుభవించినటువంటి అవిశ్వాసం, మానసిక క్షోభ, అది ఒక పాప ప్రక్షాళన, పాపోచ్చరణ. పేతురు యొక్క పాపోచ్చరణమే, పాప సంకీర్తనమే ఈ పాటని మనం తెలుసుకోవచ్చు. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఇంకా ఆయన జీవితం ఎలా ఉంది? ఆశలు లేకుండా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకునుము. ఇంకా పేతురు అంటాడు, దేవా కొన్నిసార్లు అంతా నువ్వే వచ్చి చేయాలి, నేనేం చేయకుండా నీ నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నాను. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. అలా చేస్తే ఏమవుతుంది? ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమి గలి అల్లాడే నావలలు. ఒక్కొక్క చరణం కూడా ఒక్కొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతూ ఉన్నాయి. ప్రభు యేసుని శిష్యుడనై, చివరి చరణం, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రపంచ నటనలలో ఫలహీనుడై ఇప్పుడు, ప్రపంచ నటనలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడునై ఇప్పుడు పాటింతు నీ మాట. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణలో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతున్ అని పేతురు తన యొక్క ఆత్మార్పణం చేసుకున్నాడు. ప్రాణాన్ని ప్రభువుకు అర్పించాడు చిట్ట చివరికి.
రోము నగరంలో నీరో చక్రవర్తి చేత తలకిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా గురయ్యాడు పేతురు. హతసాక్షిగా మారాడు. అందువలన పేతురు పాడినటువంటి ఈ పాట ప్రతి క్రైస్తవుడికి ఒక్కొక్క చరణాన్ని లోతుగా భావాన్ని గ్రహించి పాడుకున్నప్పుడు ఒక్కొక్క క్రైస్తవుడికి ఎంత ఊరట లభిస్తుంది, ఎంత స్వాంతన లభిస్తుంది, ఎంత ఉజ్జీవం జరుగుతుంది, ఎన్ని ఆత్మక్రియలు జరుగుతాయి, అతని ఆత్మ ఎంత బలోపేతం అవుతుంది, తన యొక్క డొల్లతనం ఎంత తొందరగా వెళ్ళిపోతుంది. ఇటువంటి ఆణిముత్యాల లాంటి పాటలు అందించినటువంటి మాసిలామణి గారు, ఇటువంటి ఆత్మీయ భావాల్ని కలిగించినటువంటి మాసిలామణి గారు ఇంకా ఎన్నో పాటలు రచించారు. కానీ వాటన్నిటిని మనం ఇక్కడ చెప్పుకోవడానికి, ఉదాహరించుకోవడానికి అవకాశం లేదు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు స్వామి యొక్క శిలువానుభవం అని నేను ముందుగానే ఉదాహరించినట్లు మాసిలామణి గారు క్రీస్తు యొక్క శిలువానుభవంతో పాటలన్నీ ఇలాంటివి వ్రాశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక రచయితను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రచయితను దైవానుగ్రహం వలన నేను వ్యక్తిగతంగా కలిశాను. విజయవాడలో పులిదిండి సోలమోన్ రాజు గారు 1921 నుండి 2020వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. అంటే ఆయనకి 99 సంవత్సరాలు నిండాయి. 100వ సంవత్సరానికి డిసెంబర్లో కొద్ది రోజుల్లో 100వ సంవత్సరం రాబోతుందనగా ఆయన పరమపదించారు. ఆయనను వ్యక్తిగతంగా నేను కలుసుకున్నాను, మాట్లాడాను. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన చాలా తెలివిగలవాడు. ఆయన మంచి చిత్రకారుడు. రకరకాల చిత్రకళలను అవపోసన పట్టినవారు. బాటిక్ అని, అదని, ఇదని, మామూలు పెయింటింగే కాకుండా చిత్రాతి చిత్రమైన పెయింటింగ్లు వేసేటటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి. వేదాంత భావాలను తన చిత్ర రూపంలో వేస్తారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే మనం రక్షణ చరిత్ర అంతా తెలుస్తుంది. మరణ పునరుత్థాలు, స్వర్గలోక మహిమ, వాటి గురించి, జీవదాత, ఆయన పెయింటింగ్లు అవన్నీ మన భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయన వాగ్గేయకారుడు. పాటలు రాసేవారు, స్వరకల్పన చేసేవారు, చక్కగా పాడేవారు. ఇంకా ఎన్నో యక్షగానాలను కూడా, కింకర్తవ్యం అని, క్రైస్తవ భక్తి రస సంబంధమైనటువంటి ఎన్నో యక్షగానాలను, నాటకాలను కూడా వ్రాసి రేడియో, సువార్తవాణి రేడియోలో కూడా చాలా కాలం పనిచేశారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బోధకుడు అయినటువంటి పులిదిండి సోలమోన్ రాజు గారు కొన్ని మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. తండ్రి దేవుడి గురించి ఒక మంచి పాట ఉంది. పరమపిత మరియ సూత, పరమపిత వరవినుత, కరుణశీల సన్నుత, మనుజరూప మహోన్నత, మహిమదూత పరివృత, నీదు పాద వికటంబులో సునాద గీత సుధగ్రోలుచు, సేదీరి నేర్పునుంద మోదమార నిల్పుమా. ఇంకా కడగతి గురించి, జీవయాత్ర కడతేరగా సజీవ సౌఖ్య సదనాళిలు, అంటే స్వర్గంలో చేయి చాచి చేర్చుకొనగా రావే ప్రేమ సాగరా. పరమపిత వరవినుత, కరుణశీల సన్నుత, మనుజరూప మహోన్నత, మహిమదూత పరివృత. ఇంకా
పులిదిండి సోలమన్ రాజు గారు భావగీతాలు వెలువరించడంలో చాలా చాతుర్యం ఉంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు కొన్ని ఉన్నాయి. కారుమోయిలు దారిలో కఠిన శిలల నేలలో, ఇంకా ఆ పాటలోకి వెళితే ఎండిన ఎడారిలో మండుటెండ మేరలో మధుర వాయుతతులు వీచి మనసు సేదదీరునా కారుమోయిలు దారిలో. ఇంకా స్వామి యేసు సిలువలో జీవజలపు నదులలో హృదయ క్షుదను తీర్చు క్రీస్తు విమల సుధలు పండగా కారుమోయిలు దారిలో అని ఎండిన ఎడారిలో మండుటెండలో చల్లని పిల్ల తెమ్మెరలు వీస్తాయా, మనసును సేద తీరుస్తాయా, గండునాగు కాటు వేస్తే మేను పులకరించి గానం వినిపిస్తుందా అని మంచి భావగీతాన్ని వెలువరించారు. ఇంకా దేవునికి స్తోత్రము పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము దినములను రాత్రులను ఋతువుల దివ్యమగు కార్తెలను సగి అనగుడను తన నరులచో. సారీ, ఆ పాట గుర్తు రావడం లేదు, కానీ ప్రాసలు ఆ పదాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. అందుకనే పులిదిండి సోలమన్ రాజు గారి పాటలు అంతగా ప్రాముఖ్యత చెందకపోవడానికి ఒక ముఖ్య కారణం ఆ త్రిశ్రమలో క్లిష్టమైనటువంటి తాళాలతో ఉంటాయి. పదప్రయోగాలు పండితులకు బాగానే ఉంటాయి, కానీ చదువు పెద్దగా రాని వాళ్ళకి అంతగా ఎక్కువ అన్నమాట. కానీ కొన్ని పాటలు చాలా ఆకర్షణీయంగా ఉదాహరణకు నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా ప్రజాళికే దీవెనై ప్రకాశమీయగా నాలోని ప్రేమ జ్యోతిని. కథోలికులు పాడతారు, ప్రొటెస్టెంట్స్లోని అన్ని శాఖలు ఈ పాటను పాడతారు. అందరూ ఆ పాట తమదే అనుకుంటారు. అది సర్వజనీన ఆకర్షణ కలిగినటువంటి పులిదిండి సోలమన్ రాజు గారి పాట. నీదు ప్రేమ బాటలో నేను సాగిపోవగా జీవనాత్మ పదములే నేను చూచి సాగగా నాదు కళ్ళు తేటగా ఆదరంబు చూపగా ఆదరంబు చూపగా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా హోరు గాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిచెను ప్రభువు నన్నిట చేరగా అని ప్రభువు హోరుగాలి తుఫానులో చిరుదివ్వగా నన్ను చేరాడు, నన్ను సంరక్షించాడు, అభయం ఇచ్చాడు అనేటువంటి భక్తి పాటను చక్కగా వ్రాశారు. నాలోని ఆశా జ్యోతి నీవే అనే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కూడా ఆయనే వ్రాశారు. నాలోని ఆశా జ్యోతి నీవే. ఎంతోమందికి తెలుసు, ఎంతో భక్తిగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సమయాభావం వల్ల ఇంకొక ప్రొటెస్టెంట్
రచయిత జొన్నకూటి దేవదానం గారు రాసిన అద్భుతమైన పాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది రైలులో బిచ్చగాళ్ళు కూడా చక్కగా పాడుకుంటూ ఉంటారు. నడిపించు నానావ బిచ్చగాళ్ళు పాడుతూ ఉంటారు, బిచ్చగత్తులు వీళ్ళంతా. అలాగనే ఈ పాట కూడా సింధుభారి రాగంలో ఏ మూకంబు తోడవత్తు యేసునాథనీదు మ్రోలా ఏ మూకంబు తోడవత్తు. ఏ మొహం పెట్టుకొని వచ్చేది ఆయన దగ్గరికి? కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో ఏది దారి నిన్ను చేర ఏమో తెలియ దాయను ఈ ముఖంబు తోడవత్తు. ఈ చరణం ఉంటుంది. తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణము తుట్ట తుదకు నిన్ను చేర వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుపే ఏ ముఖంబు తోడవత్తు యేసునాథనీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు. చేసే పాపాలు చేస్తూనే ఉంటాను, ఏ ముఖం పెట్టుకొని నీ దగ్గరికి రావాలయ్యా? కానీ ఇప్పుడు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, ఒట్టి మాట కాదు నిజము, కట్టినాడ కంకణమును పట్టి నడపు పరమపురికి పట్టుకొనుము నాది చేయి మట్టి పాలు కాకముందు నేను చచ్చిపోయేలోపు నా చేతిని పట్టుకొని ఆ పరమపురికి నడిపించాయి అనేటువంటి దీనమైన ప్రార్థన ఎంత హృదయరంజకంగా ఉంది. దేవుడి యొక్క కృప మీద దేవుణ్ణి అడగటంలో, దేవుణ్ణి గోజాడటంలో ఎంత మంచి సాహిత్యానికి మంచి సంగీత రాగం కూడా తోడైతే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది, ఆ యొక్క ప్రభావం అనేది ఎంత మధురంగా ఉంటుంది, ఎంత శక్తివంతంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అలనాటి ప్రొటెస్టెంట్ రచయితలు, సంగీతకారులు, వాగ్గేయకారులు మనకు ప్రసాదించినటువంటి భక్తి సంగీతానికి దేవుడికి వేనోళ్ళ వందనాలు చెల్లిస్తూ, వారి కోసం ప్రార్థిస్తూ, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడానికి ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.